అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. ఒకవేళ తత్వం తెలియని నీ దృష్టిని అనుసరించి ఈ ఆత్మ ప్రతిదేహంతో పుట్టి ప్రతిదేహం నశించేటప్పుడు నశించేదానినిగా నీవు అనుకున్నప్పటికీ నీవు దుఃఖించనవసరం లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుం అర్హసి. ఎందుకంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మ కూడా తప్పదు. కనుక నీకు తెలిసిన విధంగా కూడా తప్పించుకోవటానికి వీలులేని ఈ విషయంలో నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భూతములు భూతభావములు పుట్టక పూర్వం వాటి ఉనికి తెలియబడనివి. పుట్టిన మధ్యకాలంలో తెలియబడినవనుకున్నప్పటికీ అవి దుఃఖస్వరూపములే. నాశనమైన తరువాత కూడా వాటి ఉనికి తెలియబడటం లేదు. ఇలా కాసేపు ఉన్నట్లుగా తోచి ఉన్న కాలంలో దుఃఖాల పాలు చేసి తరువాత తప్పించుకొని పోతున్నవే అయిన జీవభూతముల గురించి నీకెందుకు దుఃఖం అర్జున? ఆత్మతత్వమును విచారించు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మతత్వమును ఒకడు గ్రాహ్యము కాని ఆశ్చర్యకరమైనదని అంటున్నాడు. ఇంకొకడు తాను తికమకలో పడి ఇది కూడా తికమకయ్యే అని అంటున్నాడు. ఇంకొకడు ఉన్నదున్నట్లు విశిష్టమైన తత్వంగానే వింటున్నాడు. విన్నప్పటికీ తెలుసుకోవటం లేదు ఇంకొకడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుం అర్హసి. దేహంలో దేహమును ధరిస్తున్నాననుకునే ఈ జీవుడు వాస్తవానికి ఎప్పుడూ చంపబడని ఒక్కటే అయిన ఆత్మస్వరూపుడే. కనుక నిత్యమైన ఆత్మతత్వమును కోరినవాడవైతే మిథ్యాస్వరూపములైన దేహములను గురించి నీవు దుఃఖించనవసరం లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీవు ఊహిస్తున్న దేహధర్మమే స్వధర్మంగా అనుకుని ఆ దృష్టితో చూచినప్పటికీ
నేను చెప్తున్న మోక్ష సాధన యుద్ధమును ఆచరించక నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎలాగో విను. దేహం గలవానికి కామాదులను తృప్తిపరచడం కంటే శ్రేయస్సు లేదని నీ దేహ ధర్మం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. దేహేంద్రియాదులు కామతృప్తిని పొందుటయే తెరువబడిన స్వర్గద్వారమని, అది సుఖమును పొందు మానవులకే లభిస్తుందని నీ దేహ ధర్మభావం కదూ అర్జున. అథ చేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. కామాదులను దేహేంద్రియాదులు తృప్తిగా సంపూర్ణంగా అనుభవించలేవు. కామములను భోగిస్తుంటే అవి తృప్తి చెందవు సరిగదా, ఆజ్యం వేసిన అగ్నివలే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు నీ దేహధర్మమును పోగొట్టుకుంటావు. ఇది వరకు కామములను భోగించిన తృప్తిని కీర్తిని పోగొట్టుకుంటావు. అక్కడ కూడా భ్రష్టుడవై నీ దృష్టిలోని పాపమునే పొందుతావు. ఈ అవాంతరమును తప్పించుకోవాలంటే కూడా మోక్ష సాధన యుద్ధమే నీకు శరణ్యం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాత్ అతిరిచ్యతే. ఇంకా విను. కామములను భోగించే ప్రజలందరూ కామాదులను తృప్తిపరచలేని నీ భ్రష్టత్వమును గురించి చాలా చెప్పుకుంటారు. ఒకప్పుడు లౌకికంగా గౌరవంతో బ్రతికిన నీకు నిజ గౌరవం ఆత్మానందంతోటిదేనని తెలియనందువలన నీ దృష్టిలో మరణం కంటే ఈ భ్రష్టత్వం ఎక్కువ దుఃఖకరం. భయాద్ రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఇంకా విను. కామాదులను అనుభవిస్తూ ఆనందిస్తున్నామనుకుంటున్న ప్రజలు నీ భ్రష్టత్వమును చూచి కామాదుల ద్వారా జీవితమును ఆనందమయం చేసుకోవడం చేతకాని అసమర్థుడవంటారు. కామాదులను అనుభవించుటకు ఇది వరకు నీతో తిరిగి నిన్ను వారి దృష్టిలో గొప్పగా తలచిన వారు ఇప్పుడు నీచంగా చూస్తారు, నీచంగా మాట్లాడుతారు. ఇది నీకు నీ దృష్టిలో దుఃఖ కారణమవుతుంది. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇంకా విను. నీవంటే గిట్టనివారు అదను చూచుకొని ఇలాగే అనరాని మాటలను కూడా చాలా కల్పించి అంటారు. నీ ప్రస్తుతపు దృష్టిలో దానికంటే ఎక్కువ దుఃఖం ఏముంటుంది? కనుక కామాదులను సంహరించటం కష్టమని దుఃఖిస్తున్న నీవు కామాదులను తృప్తిపరచుదామన్నా నీ దృష్టిలోనే ఈ విధంగా దుఃఖమే వస్తుందని గుర్తించు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః.
నాయనా, కామాదులను తృప్తిపరిచే నీ దేహ ధర్మయుద్ధంలో, ప్రయత్నంలో చచ్చినా భోగములను అనుభవించే స్వర్గమునే పొందుతావు, లేక కామాదుల తృప్తికి ధ్యేయమైన భ్రష్టత్వమనే స్వర్గమునే పొందుతావు, దుఃఖాంతమును కాదు. నీ యుద్ధంలో జయించినా, అంటే కామాదులను తృప్తిపరుస్తున్నాననుకున్నా, కామాదులు తృప్తి చెందని అనిత్యము అసుఖము అయిన ఇహలోకమునే పొందుతావు, దుఃఖాంతమును కాదు. కనుక నీ దృష్టిలో కామాదులను తృప్తిపరిచినా లేకున్నా నీకు దుఃఖమే వస్తున్నది, దుఃఖాంతం కావటం లేదు. కనుక నీ దృష్టిని విడిచి నేను చెప్పిన తత్వదృష్టిని అవలంబించి శాశ్వతంగా దుఃఖాన్ని అంతం చేసుకోనాయన. మోక్ష సాధన యుద్ధమును కృతనిశ్చయంతో ఆచరించు. వేరే మార్గం లేదు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. నీ దృష్టిలోని సుఖదుఖములు, లాభాలాభములు, జయాజయములు అన్నీ దుఃఖసమములను సమత్వ దృష్టిని వహించి ఆత్మతత్వావగాహనకై కామాదులను సంహరించుటకు కామాదులను సంహరించే మోక్ష సాధన యుద్ధమునే ఆచరించు. ఇలా చేస్తే నీవు ఊహించే పాపమును పొందవు. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిః యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఆత్మతత్వ విషయములో జ్ఞానము, తత్వదృష్టి చెప్పబడినవి. ఈ చెప్పిన విధంగా సాధన చేస్తున్నవాడవై కర్మబంధమును ఎలా త్రెంచుకుంటావో ఆ యోగమును, ఆ సాధన కర్మను